తీర్చే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతాడు కనుక యెహోవాని బట్టి నువ్వు కనిపెట్టుకొని ఉండాలా. నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటావో ఆయన మార్గమును అనుసరించమన్నాడు. ఏమన్నాడండి? ఆయన మార్గము చక్కనైన మార్గము, ఇరుకైన నా మార్గము ఇరుకైన మార్గం అన్నాడు. ఈ మార్గంలో నుంచి వెళ్ళాలి అంటే ఇరుకైన మార్గం, నా మార్గం విశాలమైనది కాదని యేసు ప్రభు చెప్పాడు కదా. ప్రియులను తప్పు చేస్తే అమ్మో నేను ఏమైపోతానో, ఈ తప్పు నేను చేస్తే ఏమైనా శిక్ష వస్తుందేమో. ఈ రోజు అనేక మంది భయపడటం లేదా? దేవుని మార్గంలో అనేక మంది దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు. దేవుని ప్రేమ పెట్టలేదా? అనేక మంది తప్పులకి దూరంగా ఉంటున్నారు. ఎందుకు తెలుసా? మార్గము ప్రతి ఒక్క పాయింట్ కూడా లెక్కేసే మార్గంలో మనం ఉన్నాం. ప్రతిది కూడా ఆయన లెక్కేస్తాడు. ఆయన తీర్పు దినమందు ఆయన న్యాయపీఠం దగ్గర మనల్ని ఆయన నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన్ని బట్టి సంతోషించాలి. కనుక చూడండి, మాట చెప్పడం అని 37:29 చదవండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారి దానిలో నిత్యము కూడా నివసించెదరు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారట. మరి స్వతంత్రించుకునేటువంటి దినము రావాలి అని అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి కదండి? కనిపెట్టుకుని ఉండాలి కదండి, నిరీక్షణ కలిగి ఉండాలి కదండి. ప్రియులరా, నిరీక్షణ కలిగి లేకుండా ఏ విషయంలోని కూడా మనము ప్రభువుని అనడానికి ఎంత మాత్రమును కూడా సరిపోము ప్రియులరా.